మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఆయన కూతురు బార్లాపూడి క్రాంతి తీవ్రంగా ఖండించారు. డబ్బులిచ్చి జనసేన నాయకులు ఈ దాడి చేయించారు అనేది పూర్తిగా అవాస్తవమని ఆమె చెప్పుకొచ్చారు. దాడి వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులున్నా బయటకు తీసుకురావాలని పోలీసులను కోరారు. అంతేకాదు ఎవరో మతి స్థిమితం లేని మద్యం మత్తులో ఉన్న వ్యక్తి చేసిన దాడిని జనసేనకు ఆపాదించడాన్ని క్రాంతి తప్పుపట్టారు. పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు, డబ్బులిచ్చి చేయించారు అని ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకుని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎవరన్నది ఎవరో తాగేసి చేసినంత మాత్రాన అది జనసేన చేసిందని పార్టీ తరపున చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఎవరో 1-2 మీటింగులకు వచ్చి జనసేన జై జనసేన అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పనిని కూడా ఇలా పార్టీ పరంగా నెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఎవరు చేశారు, ఎవరు చేయించారు వెనకాలండి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరికీ చెప్తారని నాకు మాటిచ్చారు. పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి